మెట్రో టేక్ ఓవర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆ టేక్ ఓవర్ సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయి అని ఆరోపిస్తున్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. మంత్రులు సీఎం మాట వినడం లేదు. కాంగ్రెస్ లో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే సీఎం అధిష్టానం మెప్పు కోసం బీజేపీని తిడుతున్నారు అని రఘునందన్ రావు అంటున్నారు. సీఎం రేవంత్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ లో అవకతవకలు జరిగాయని, వాటిపై ఎక్కడా విచారణ చేస్తారన్న భయంతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కేంద్రం పూచీకత్తుతోనే ఐఆర్ఎఫ్సి రుణం వస్తే మెట్రో ఫేజ్ 2ను ఎందుకు అడ్డుకుంటామంటున్న రఘునందన్ రావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై మనతో స్పందించేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి, ముఖ్యంగా కిషన్ రెడ్డికి పదే పదే లేఖలు రాస్తూ మీరు ఇప్పుడు 2 రోజులు 22, 23 తేదీలో ఢిల్లీలోనే ఉంటాను, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించడానికి కోరుతున్నారు, మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2కి బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారు అంటున్నారు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఆడలేక మధ్యలో ఓడినట్టుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి. దాదాపు 50 నుంచి 60 మార్లు వారు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఎవరిని అడిగితే వారు అపాయింట్మెంట్లు ఇచ్చారు కేంద్ర మంత్రులు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా డెమోక్రటిక్ వేలో అడగాల్సినటువంటి టైంలో అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం. మీరేదో పెళ్ళికి వెళ్ళి సరదాగా మీ నాయకుని బర్త్డే ఉందని ఢిల్లీకి వచ్చి నేను వచ్చిన కాబట్టి నాకు అపాయింట్మెంట్ కావాలనే రీతిలో మీరు మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతాను అడిగితే అపాయింట్మెంట్ లేకుండా ఉంటుందా సాగర్ గారు? ఇదంతా ఏంటంటే బట్టగాల్చి మీద వారేయడం, వీళ్ళ చాతగానితనాన్ని కేంద్రం మీద నెట్టడానికి చేసేటువంటి ఒక కుట్ర ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ రేపు ఢిల్లీలోనే ఉంటాను సీఎంకి, మీరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు, ఏమన్నా అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారా? రాష్ట్రం కోసం బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారన్న ప్రశ్నను పదే కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. వాళ్ళు ఏం చేసిరో చెప్పమనండి, వాళ్ళ మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేసినారో చెప్పమనండి, వడ్లు కొనుగోలు లోపల ఎందుకు వైఫల్యం చెందుతారో చెప్పండి, ఇచ్చిన యూరియాని సరిగా పంచలేక రైతన్నల్ని ఎందుకు గోసపెడుతున్నారో చెప్పండి. దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను తిట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. రాజకీయ విధానపరంగా మీరు ఏమైనా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్లో మీ భవిష్యత్తుని మీరు ఆలోచించుకొని, కాంగ్రెస్లో ఎవరు సరిగా లేరు నాయకులు, నేను గొప్ప నాయకునిగా ఎదగాలంటే ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని రోజు విమర్శిస్తే మా రాహుల్ గాంధీ గారి దగ్గర నాకు క్రెడిట్ వస్తుంది, నేను గొప్ప నాయకుని అవుతాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటే దానికి మేం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పిపోయినారు ప్రధానమంత్రి గారు, హైటెక్స్కి వచ్చిన రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పినారు, మీ కళలు నెరవేరాలంటే మీరు మాతో కలిసి నడవండి అని చెప్పిండ్రు. మీరు ఎల్ఎన్టీ నుంచి మెట్రోని తీసుకున్న సందర్భం లోపల జరిగినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్ లోపల ఏవో అవకతవకలు జరిగినాయని అందరు చెప్తా ఉన్నారు. దాని మీద విచారణ చేయించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చేస్తుందో అని చెప్పి భయపట్టి ఇట్లా కేంద్రం మెట్రోకి పర్మిషన్ ఇస్తలేదని ముందే దొంగ నరిచినట్టు నేను గట్టిగా మాట్లాడినాను కాబట్టి నా మీద కేసులు అవుతున్నాయని చెప్పి చెప్పుకునేందుకు ప్రయత్నం తప్ప ఇంకొకటి. అంటే మెట్రో ఫేజ్ 1 సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సినటువంటి రుణం రాకపోవడానికి ఏమైనా అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా? ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు చేసింది, నేనే గొప్పగా పైరవి చేసి తెచ్చుకున్నా అన్నారు. భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ మీకు రుణం ఇచ్చిందని ఒకవైపు చెప్తూ ఇంకోవైపు మెట్రో పనులను ముందుకు పోనిస్తలేరు అని చెప్తున్నారు. మీరు ఈ రెండు క్వైట్ కాంట్రాడిక్టరీ కనబడతలేవా సాగర్ గారు? రుణం ఇచ్చిన వాళ్ళము మెట్రో పనులను ఎందుకు ముందుకు పోనీ అని చెప్పండి. ఇవన్నీ కూడా వారి ప్లానింగ్లో లోపం. కాంగ్రెస్ది శృతిలేని సంసారం. రేవంత్ రెడ్డి గారికి వారి కేబినెట్ సహచర మంత్రులే సరిగా సహకరించక, రేవంత్ రెడ్డి గారి మీద వారికి విశ్వాసం లేక జరుగుతున్నటువంటి ఇంటర్నల్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీ నేను చూసిన కొన్ని పేపర్లలో. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి బర్త్డేకి విష్ చేయడానికి అనిపోతే మీరు రావద్దు ఢిల్లీకి అని చెప్పిండ్రని వార్తలు వచ్చినాయి. ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్లో తనను తాను కాపాడుకోవడానికి, తాను ఒక లీడర్గా ఎదగడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టినామని చెప్పి ఒక భ్రమ ప్రజలలో కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి. కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. అయితే మధ్యప్రదేశ్లో ఆమె సీట్ చోరీ జరిగింది. గతంలో కాంగ్రెస్కు సంబంధించి రాహుల్ గాంధీ ఓటు చోరీ మీద పోరాటం చేస్తుంటే బీజేపీ కుట్రతోటే నా సీట్ చోరీ చేసిందంటూ, అదేవిధంగా జార్ఖండ్లో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుతో సీట్ చోరీ చేయబోరంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఓటు చోరీ అయినా అక్కడ రాహుల్ గాంధీ దెబ్బతిన్నాడు, ఇక్కడ సీట్ చోరీ అయినా మీరు దెబ్బతిన్నారు మీనాక్షి నటరాజన్ గారు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని బదనాం చేయడానికి, ముఖ్యంగా ప్రస్తుతం ఇచ్చిన హామీల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఈ యొక్క కేంద్రాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దాంట్లో చిత్తశుద్ధి లేదంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.